ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాలు వందనాలు. ప్రార్థన చేసుకుని లేవడం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని పొందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే యోగ్యులు అనేకులు ఇది నన్ను చూడలేకపోయారు. కేవలం మీ కృప బట్టి ఇది నన్ను చూడగలిగే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడు. రాత్రి పాడుతున్న పాటల్లో ఉండండి, పాడుతున్న పాటల్లో ఆరాధనలో వాక్యపరచండి. మీ నామాన్ని కనపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కలిసి ఉత్సాహగానము చేసేదాము. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము. హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన అనుభవించెదము. హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి ఎత్తి కొన్ని నిమిషాలు దేవుడిని స్తుతిద్దాం. మహాగణుడు, మహా ఉన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ కలిసి స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రాలు యేసయ్యా, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. గర్భములో ఉన్నది మొదలు, తల్లి ఒడిలోనున్నది మొదలు. గర్భములో ఉన్నది మొదలు,
తల్లి ఒడిలో ఉన్నది మొదలు ముదిమి వరకు మోసే ప్రేమది ముదవార పిలిచే ప్రేమది కాలాలు మారడు తరతరాలు మారిన తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు నింగి నేల మారిన గాని పర్వతములు తొలగిన గాని నింగి నేల మారిన గాని పర్వతములు తొలగిన గాని కడవరకు నిలిచే ప్రేమది కలుషములు తుడిచే ప్రేమది కాలాలు మారినది యేసు మారడు తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు తరతరాలు మారిన ప్రేమ మారదు హల్లెలూయా ప్రైజ్ మా అందరి కలిసి అలాగే కళ్ళు మూసుకొని లెట్స్ వర్షిప్ అవర్ గాడ్ లెట్స్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ మన దేవుడైన ప్రభుని స్తుతించి ఆరాధన చేసి మహిమపరిచి ఆయన చేసిన మేలు ఒకటా రెండా వాటన్నిటిని బట్టి పిల్లలు వాటన్నిటిని బట్టి లెట్స్ గ్లోరిఫై హిస్ నేమ్ ఓ ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా 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 హల్లెలూయా 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 దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఈ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడ, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్తుతిగా దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే యవన బిడ్డలతో మాట్లాడండి, పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. యవన బిడ్డ హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమని అడుగుతున్నాను. బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడదా తాకమని అడుగుతున్నాను తండ్రి. నింటి మనసుతో నేను ఆరాధిస్తాను, నిన్ను స్థుతిస్తున్నామయ్యా తండ్రి. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ గృహాలు గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాను. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్టుగా యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చాం. అందుని బట్టి స్థుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. లైవ్లో నాయన ఏ బిడ్డ అవసరతలో ఉంది, కొరతలో ఉందో ప్రభా. నాయన ఏ బిడ్డనైనా మీరు విడిచిపెట్టద్దయ్యా. అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా నాయన. నీ దాసుని వాడుకోండి, పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి ప్రభా. శరీరంలో ఎటువంటి అలసట కానీ నీరసం కానీ లేకుండా చేయండి ప్రభా. లైవ్లో ప్రతి హృదయంతో మాట్లాడండి, ప్రతి కుటుంబం దర్శించి నీ దాసుని వాడుకోండి ప్రభా. నీకు వందనాలు. వాక్యంతో ప్రభా నీ దాసుని నింపండి,
మా హృదయాలెండా నీ వాక్యంతో నింపి నాయన తృప్తిపరచమని అడుగుతున్నానయ్యా. ఈ పనిముట్టుగా నీ సాధనము నీ దాసును వాడుకొని మంచి ఆరోగ్యంతో నీ దాసుని నింపమని అడుగుతున్నానయ్యా. అదే ప్రభా తండ్రి, మీరు అక్కడ చాలా సమీపంగా ఉందయ్యా. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నారు. ఇది కేవలం నీ కృపే నాయన, నీ కృపే తండ్రి. నీకు వందనాలయ్యా. తండ్రి, ఎవరైనా అనారోగ్యం ఉంటే మనం సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్నారు, సకల సమృద్ధి దయచేయండి ప్రభా. నిరాశ నిస్పృహలను లేవనెత్తి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గుణాలని సన్నిధించండి అయ్యా. మా గురువులని వెలుగును ప్రకాశింపచేయమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామముల వారి కొరకు నాయన చల్లటి వాతావరణం దయచేయండి. పేద బిడ్డలు తట్టుకోలేరయ్యా. వారి కొరకు యేసు నామముల మంచి వాతావరణం, చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాను. సాధించండి. అలాగే నాయన ప్రభా, నువ్వు గొప్ప దేవుడివి, కనికరం గల దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా, ఈ సెప్టెంబర్ నెలాఖరులో ఉన్నాం ప్రభా. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం అయ్యా. ఈ సెప్టెంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచి కృప ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రోజు నుంచి జరుగుతున్న రక్షణ సభల్లో ఈ 5 రోజులు ప్రభా, ఈ రక్షణ సభలో నాయన నీవు ఉండండి. నీ ఆత్మను నాయన ప్రభా మా మీద కుమ్మరించండి అయ్యా. అనేక మంది ప్రజలు ఆ సభలకు వచ్చి ప్రభా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసులు ఇచ్చింది. ప్రతి హృదయాన్ని తాకండి అయ్యా. నీకు వందనాలు. ప్రతి బిడ్డని ప్రభా అయ్యా నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని వచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నాను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి త్రేషత్రేసలు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి త్రేషత్రేసలు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రాథమిక అన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం. కాబట్టి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. సంపూర్ణలమగుటకు సాగిపోదము. దేవుడు English Bible, let us go forward. Therefore, leaving the discussion of the elementary principles of Christ, let us go on to the perfection. Let us go unto the perfection. Not laying again. Let us go into the onto the perfection. Onto the perfection. సంపూర్ణులమగు మగుటకు సాగిపోదు. దానికి పైన టాప్లో ఒక మాట ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రాశారు ఏంటంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. ఆ పై మాట ఈ కింద మాట కలిపితే నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణ మొగుటకు సాగిపోదాము, ముందుకెళ్దాము. పిల్లరా, మనం సంపూర్ణముగా ఉండాలని దేవుని ఆశ. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి పర్ఫెక్ట్. మనము సంపూర్ణతలోనికి రావాలి. మనం సాధారణంగా ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తాం. అసంపూర్ణంగా ఏదైనా మనం చెయ్యం. ఎవరిని చేసినా ఊరుకోం. ఏంట్రా పని పూర్తి చేయాలి కదా అని అంట. సగం వచ్చేస్తావేంటి? యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్, యూ హ్యావ్ టు కంప్లీట్ ద టాస్క్ అంటాం కదా. అలాగే దేవుడు కూడా మన ఆత్మీయ జీవితాలు సంపూర్ణతలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు, పర్ఫెక్షన్లోకి. ఇప్పుడు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. No one is perfect on this earth, on the face of the earth. సంపూర్ణులు ఎవరు లేరు. బట్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్.
దేవుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు కాబట్టి మనం కూడా సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలట. గో అంటు ద పర్ఫెక్షన్. సంపూర్ణత అనే అనుభవం సాధించడానికి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే సంపూర్ణులకు వెళ్ళిపోతుంటారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, భక్తి చేస్తారు. కానీ నిర్జీవ క్రియలు కొన్ని ఉంటాయి మనలో, అందరిలో ఉంటాయి, ఒక్కరిలోనే కదా. వాటిని విడిచిపెడితే మనం సంపూర్ణతలోకి వెళ్తాం. అబ్బాయి నేను విడిచిపెట్టనండి, నా బుద్ధి ఎలాగ ఉంచుకుంటానండి, నా బతుకు ఎలాగ ఉంచుకుంటాను, నా ప్రవర్తన ఎలాగ ఉంచుకుంటాను ఎవరిని అనుకుంటే వారు ఎప్పుడు సంపూర్ణులు అవ్వలేరు. ఎందుకంటే యేసుప్రభు రెండోసారి ఎవరి కొరకు వస్తున్నారో తెలుసా అండి? సంపూర్ణత కలిగిన వారి కొరకు, పరిశుద్ధత కలిగిన వారి కొరకు ఈజ్ కమింగ్ బ్యాక్. సో మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఇంగ్లీష్ ఏముందని ఫస్ట్ 6:1. Leaving the discussion, therefore let us move beyond the elementary teachings about Christ and be taken forward to maturity, not laying again the foundation of repentance from the acts that lead to death and of faith in God. Lead to death? Lead to death. Yes. The acts which will lead us to death అని రాయబడింది. నిర్జీవమైన క్రియలు అని తెలుగులో రాయబడింది. కానీ మరణానికి తీసుకుని వెళ్ళే ఆత్మీయ మరణం గురించి మాట్లాడు, స్పిరిచువల్ డెత్. చాలామంది ఆత్మలో చచ్చిన వారిగా ఉంటారు. ప్రభు అన్నారు కదా, ఈ పండు తిను దినము నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు ప్రభు. ఆదమమ్మలు తినేశారు, మరి బతుకున్నారుగా? లేదు లేదు లేదు, పొరపడద్దు, ఆత్మలో చనిపోయాడు. ఎప్పుడైతే పిల్లరా నిర్జీవ క్రియలు విడిచిపెడతామో మనం బ్రతుకుతాం, మనం సంపూర్ణతలోకి వెళ్తాం. నిర్జీవ క్రియలు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆ తప్పోని కుమారుడు వాటిని విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ రోమ సైనికులు విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆ స్థలం పిల్లరా గెరాష్ అనే ఒక పట్టణానికి వెళ్ళిపోయాడు. అది గెరాసీనుల దేశానికి దగ్గరలో ఉంది. అది ఇప్పుడు జోర్డన్ దేశంలో ఉంది. విలాసవంతమైన జీవితం జీవించే ఆ రోమన్స్ ఆఫీసర్స్, రోమన్ మరి ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళందరూ నివసించే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు గమనించండి, పాపంలో పడిపోయాడు, జారిపోయాడు, బలహీనుడైపోయాడు. అయితే వన్ డే he left everything and come to Lord Jesus. ఒకరోజు అన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసు ప్రభు తండ్రి ఎదుగు వచ్చేసాడు. అది నిర్జీవ క్రియ. అన్ని పొందుకున్నాడు, మళ్ళా పోగొట్టుకున్నవన్నీ వచ్చేసాయి. మళ్ళా నువ్వేం పోగొట్టుకున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి నువ్వు ఎప్పుడైతే నిర్జీవ క్రియలను విడిచిపెడతావు. పౌలు గారు కూడా ఆయన విడిచిపెట్టేశాడండి. ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు కొరకు ఏం చేశానంటే విడిచిపెట్టేశాడు. పెంటతో సమానంగా ఇచ్చుకున్నాడంట. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 10:11 వచ్చిన ఏ విధం చేతనైనా మృతుల్లో ఉన్న పునరుద్ధరణ కలగాలని ఆయన సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధరణ బలుల నిమిత్తము ఆయన శ్రమల్లో పాల్గొనకుడు ఎట్టిదో ఎరువు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని అది సమస్తమును ఏం చేశాడంట? నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఇచ్చుకున్నాడు. జస్ట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ గార్బేజ్. ఏముందండి ఇంగ్లీష్లో? 11 వచ్చిన చివరిలో that I may know చదువుకునేది 3:11 if by any means I may attain to the resurrection from dead, that I may arrive at the resurrection from dead. Not that I have already attained or am perfected, but I press on, that I may lay hold of what for which Christ Jesus has also laid hold of me. That I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being conformed to his death. ఏవేవి నాకు లాభకరములైన వాటిని పెంటతో సమానంగా వాటిని విడిచిపెట్టేశాను. నిర్జీవ క్రియలు, శరీర కార్యాలు. Okay,
I consider them garbage. గార్బేజ్ అని ఉంటుంది. That I may I gain considered interest. them as Garbage. గార్బేజ్. చెత్త పెట్టతో సమానంగా ఎంచుకోలేదు. వీటిని పేరు ప్రఖ్యాతుల్ని సెనిహెడ్రన్ మెంబర్ అంటే ఎంపీ వాటిని వదిలేశాడు. పేరు ప్రఖ్యాతులు వద్దనుకున్నాడు. సెనిహెడ్రన్ మెంబర్ని వదిలేశాడు. అండ్ ప్రియుల లాభకరములు అంటే బిజినెస్ వదిలేశాడు. మరి ఇల్లు వదిలేశాడు. అన్ని వదిలేసుకున్నాడు. క్రీస్తు ప్రభు నిమిత్తము వాటన్నిటిని పెంటతో సమానంగా 13వ వచనంలో మనం చూస్తే వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడతాం. ప్రెస్ ఆన్. నేను ముందుకి వేగిరపడతాను. వెనక ఉన్నవి ఏం చేసినట్టు మర్చిపోయి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా, మరిచిపోవాలా. రక్షణ పొందినా సరే ఇంకా కోపం పోదు మనలో. అందుకే ప్రభు నాకు దీర్ఘశాంతం ఈ ప్రభు అని. ఎందుకంటే దీర్ఘశాంతం అనేది యేసు ప్రభు క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ మనకు రావాలి. వెంటనే కోపం వచ్చేస్తుంది మనకి. ఫ్రాక్షన్ ఒక క్షణం కూడా ఉండదు. వెంటనే కోపం వచ్చేస్తుంది. మనకి ఇష్టం కానీ ఏం జరిగింది అనుకోండి కోపం వచ్చేస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే దీనులుగా ఉంటాం. ఎవరైనా సరే, మీరైనా నేనైనా, దేవుని ఆత్మ మనలో ఉంటే పీస్ఫుల్గా ఉంటాం. చెప్పాల్సిన టైంలో చెప్తాం ఉండదన్నట్టుగా. అంటే ఊరు కోప్పడి బూతులు ఆడేసి, గొడవాడేసి, కొట్టేసి, గిల్లేసి, రక్కేసి, ఇవన్నీ డెవిలిష్ థింగ్స్. ఇవన్నీ దురాత్మక చేష్టలు. పరిశుద్ధాత్మ దేవుడు అలర్కి కర్త కాదు, సమాధానమునకు మాత్రమే కర్త అని దేవుడు వాక్యంలో రాడు. సో మనం ఏం చేయాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సంపూర్ణమగినట్లు ముందుకి సాగిపోదాము. ఈ రాత్రి అటువంటి సంపూర్ణతలోనికి మనం రావాలని, నిర్జీవ క్రియలు దేవునికి ఇష్టం కానీ పనికిరాని తీవ్రం లేనట్టు వాటిని విడిచిపెట్టి సంపూర్ణతలో కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు మాటలు దీవించిన గాక మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన నాయన, దయగల శ్రేష్టమైన నూతన నామమునకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన సందేశాన్ని వందనాలు. ప్రభువానికి వందనాలు తండ్రి. సంపూర్ణమగినట్లుగా నిర్జీవ క్రియలు మాలో ఉన్నాయి తీసే ప్రభు. ఆయన చచ్చిన క్రియలు, నిర్జీవన క్రియలు ప్రభు మాలో ఉన్నాయి. వారి నోరు తెరిచిన సమాధానం రాయబడింది నాయన. ప్రభా ఆయన నిర్జీవ క్రియలు, నోటి మాటలు కానీ, కంటి చూపులు కానీ, ప్రవర్తన కానీ, ప్రభలోకానుసారమైన ప్రవర్తన లాంటి ఏమి మనం తీసే ఆయన సంపూర్ణతలకు మమ్మల్ని నడిపించాం, బలపరచం. మీ కృప కాపించుకుంటాం. ఎంతవరకు సహాయం చేసినందుకు మనం చెల్లిస్తాం. ఈ వాక్యం అనేక హృదయాల ఫలించండి. ఏసే శక్తి కలిగిన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరూ తోడే నడిపించిన గాక. షలోమ్ అండి. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్. షలోమ్.